గారు మాట్లాడుతూ హంద్రీనీవా కెనాల్ గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా ఆయనే ఏదో చేసినట్లు వీళ్ళ ప్రభుత్వం ఏమో చేసినట్లు ప్రగల్భాలు పలకడం జరిగింది. అయ్యా ఆర్థిక మంత్రి కేశవ్ గారు, గతంలో పెద్దాయన కీర్తిశేషులు రామారావు గారు దాన్ని శంకుస్థాపన చేస్తే దాని తర్వాత వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2 సార్లు శంకుస్థాపన చేసి కనీసం 3 కిలోమీటర్లైనా మీరు కాలువ తీశారా ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు జలయజ్ఞం అని ఈరోజు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ అంతా జలయజ్ఞం అనే యజ్ఞాన్ని ఒక దృఢ సంకల్పంతో పెద్దాయన రాజశేఖర రెడ్డి అన్న గారు తీసుకుంటే దాన్ని మీరు ధనయజ్ఞం అని చెప్పిన విషయం వాస్తవం కాదా? ఈరోజు అదే మళ్ళా మేం చేస్తున్నామని చెప్తున్నారే, చెప్పుకోవడానికి మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి మేమేదో చేశాం, హంద్రీనీవా మేమే సాధించామన్నారు. రాజశేఖర రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవాను 5 టీఎంసీలు కుదిస్తే రాజశేఖర రెడ్డి అన్న గారు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత 40 టీఎంసీలతో జీవో ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఇది నీ హృదయం మీద చేసుకొని చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు ఏ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నీటి కార్యక్రమం జలయజ్ఞం అనేది ఆ రోజు పెద్దాయన రాజశేఖర రెడ్డి అన్న గారు చేశారు కాబట్టే కొద్దో గొప్ప అన్ని జిల్లాల్లో నీరు చూసే పరిస్థితి ఉంది. రైతాంగము, రైతు కూలీలతో పాటు ఆ పండిన పంటను ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి అన్న గారు మొదలుపెట్టిన అదే ఉరవకొండలో మీరు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో, శిలా పథకాన్ని స్థాపించారో, దాని పక్కనే రాజశేఖర రెడ్డి అన్న గారు శిలా పథకాన్ని వేసి అప్పటి నుంచి కదిలిన పథకమే ఈ హంద్రీనీవా అన్న విషయము నీకు గుర్తులేదా అని నేను ప్రశ్నిస్తున్నా. రాజశేఖర రెడ్డి అన్న గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన చనిపోయినా దాన్ని కొనసాగిస్తూ 2013 వరకు దాన్ని వాటరు కంప్లీట్గా తీసుకొని ఈరోజు మన జీడిపల్లి వరకు పాదయాత్రతో తీసుకొచ్చిన విషయం నీకు గుర్తులేదా? ఆ రోజు అసలు కెనాల్స్ తీసేటప్పుడు ఇది కేవలం డబ్బు దోచుకోవడానికే ఈ పథకాన్ని పెట్టారని చెప్పిన మీరు ఈరోజు మళ్ళీ హంద్రీనీవా మేం సాధించాం 60 టీఎంసీలు తెచ్చామని ఆ రోజు 5 టీఎంసీలుగా కుదించినప్పుడు మీరంతా ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కకు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటున్నారు. తెలంగాణ వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్న శ్రీశైలంలో ఉన్న వాటర్ని కల్వకుర్తి కావచ్చు, మిగిలిన ఎత్తిపోతల పథకం కావచ్చు, అట్టడుగు స్థాయి నుంచి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేసి తీసుకుపోతుంటే దాన్ని సహించలేకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని తీసుకొచ్చి సమాంతరంగా దాంట్లో ఎక్కడైతే జస్ట్ ఒక లింక్ కలిపితే ఈరోజు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి మనం రాయలసీమ ప్రాంతానికి ఇంకా మిగిలిన ప్రాంతాలు కొట్టుకునే అవకాశం ఉంది. మీరే ట్రిబ్యునల్కి ఏపించి, గ్రేన్ ట్రిబ్యునల్కి మీరే వేరే మీకు కావాల్సిన వాళ్ళతో ఏపించి దానికి ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదా? తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టి ఆ రోజు మీరు చేసిన ఈ కార్యక్రమాలన్నీ కనుమరుగయ్యేటట్లు కేవలం మేము వైడనింగ్ చేశాం, మేము వైడనింగ్ చేసేటప్పుడు మీరు అడ్డుకుంటున్నారు, గతంలో చేసింది కనీసం ఒక గంప మట్టి అయినా తీసేశారని అడుగుతున్నాం. అయ్యా కేశవ్, మీరు చెప్తున్నారే ఈ వైడనింగ్ అనే పథకాన్ని కేవలం పంచుకోవడానికే ఉపయోగపడిందే తప్ప దాని నుంచి మేము ఇన్ని తెచ్చామని వాళ్ళు 10,000 క్యూసెక్కులు మనం తీసుకురావాల్సి ఉంటే
కేవలం 3600 క్యూసెక్కులతో మేము వైడనింగ్ చేశాం, దాన్ని లైనింగ్ చేస్తాం. మళ్ళా 6000 క్యూసెక్కులు 10,000 క్యూసెక్కులకు కావాలన్నప్పుడు మళ్ళా ఇంకోసారి తెస్తామని చెప్తున్నారే. ఇది ప్రజల డబ్బులు దోచుకోవడానికి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కదా కౌన్సిల్లో కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ మీరు దాన్ని పట్టించుకోకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నాయకుడిని మీరేం చేశారని అడుగుతుండడం సమంజసమా అని అడుగుతున్నా. ఒక ఆర్థిక మంత్రిగా ఉండి జీడిపల్లిలో మనం రిజర్వాయర్ 4 TMC ఆఫ్ వాటర్ నిలుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. డిపిఆర్ కూడా రెడీ చేయించడం జరిగింది. 600-700 కోట్లు ఖర్చు పెడితే 4 TMC వాటర్ మనం అక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. కింది దిగువన్న ప్రాంతాల వాళ్ళకు కూడా మనం పంటలు కాపాడేకి కానీ, తాగునీరు కానీ, సాగునీరుకు కానీ ఉపయోగపడే స్కీమ్ని మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. డిడిఆర్సీ మీటింగ్లో మరి దాన్ని ఇప్పటి వరకు ఎందుకు మీరు కదిలించలేకపోతున్నారు? ఒక ఆర్థిక మంత్రిగా ఉంటూ మీరు ఎందుకు దాన్ని కదిలించలేకపోతున్నారో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని 5 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో చేస్తే కనీసం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడైనా మీరు జీడిపల్లి గ్రామ ప్రజలకు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మనం డబ్బులు ఇవ్వలేని విషయం వాస్తవమే. గతంలో మేము కావచ్చు, మీరు మధ్యలో 2 సార్లు మీరు కావచ్చు. కానీ ఈరోజు మీరు ఆర్థిక మంత్రిగా ఉండి వాళ్ళకి రావాల్సిన రైతాంగానికి కానీ, ఆ గ్రామ ప్రజలకు కానీ రావాల్సిన బకాయిలు మీరు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదో ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉరవకొండ నియోజకవర్గంలో కాలేజీలు నేను తెచ్చినా, హాస్పిటల్ నేను తెచ్చినా, అభివృద్ధి అనేది నేను తెచ్చా అని అవాస్తవాల్ని వాస్తవాలు అయినట్లు మాట్లాడుతున్నారే. మనకందరికీ పెన్నహోళంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఆ గుడిలో మీరు ప్రమాణం చేసి ఇవన్నీ చెప్పగలరా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు మీరు 132 kV సబ్స్టేషన్ని ఉరవకొండ ప్రాంతానికి తీసుకురావడానికి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సుబ్బరాయుడు గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో సబ్స్టేషన్లు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. దాంట్లో మీరు ఒకటేమో తెచ్చినారేమో కానీ, ఒకటే అరానో దాంట్లో ఉన్న సబ్స్టేషన్లన్నీ మేమున్నప్పుడు తెచ్చినవి కాదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, అలాగే గర్ల్స్ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఉరవకొండ నియోజకవర్గానికి తెస్తే అవి నేను తెచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నారు. అలాగే హాస్పిటల్ 30-bedded హాస్పిటల్ ఉంటే 100 పడకల ఆసుపత్రి కావాలని రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు ఒకేసారి 30 నుంచి 100 ఇవ్వడానికి వీలు కాదు, 50 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పి 50 పడకల హాస్పిటల్కి అప్గ్రేడెడ్ చేస్తే దాన్ని మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు శాంక్షన్ చేయించినట్లు సెక్రటరియట్లో పెట్టుకున్న విషయాన్ని ఆ రోజే డైరెక్ట్గా మిమ్మల్ని అడగడం జరిగింది. అయ్యా కేశవ, ఈ హాస్పిటల్ శాంక్షన్ చేయించింది ఎవరు? మీ అంతరాత్మ నీకు చెప్తున్న వాస్తవాలు పక్కకు పెట్టి మీ పేరు రాసుకున్నారే, ఇది న్యాయమా అని కూడా అడగడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 3,30,000 కోట్ల అప్పులు చేసినా 2 సంవత్సరాల కరోనాలో ఎలాంటి ఆదాయం లేకపోయినా ఆ రోజు భారతదేశంలోనే స్వల్పంగా మరణాలు మన స్టేట్లో జరగడం జరిగింది. ప్రతి ఒక్కరిని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఒక్కరికి హాని జరగకుండా
కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. అవును, ఎస్, మీరు చెప్పారు వైడింగ్ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారే లైనింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని. అవునండి, చేశాడు. కానీ మా అందరి రిప్రజెంటేషన్ వల్ల సార్ మీరు ఇప్పుడు లైనింగ్ అనే దాన్ని చేసుకుంటూ పోతే మనం ఇంకా కాలువ కెనాల్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు భూగర్భ జలాలు ముఖ్యంగా అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతం కాబోతుంది. జైసల్మార్ తర్వాత ఈ అనంతపురం జిల్లా ఎడారి కాబోతుంది. కాబట్టి భూగర్భ జలాలు పెరగాలంటే మీరు లైనింగ్ కార్యక్రమాన్ని దయచేసి ఆపండి. మా అందరి ఆవేదన మీకు తెలుసు, రాయలసీమ వాసిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం చేయొద్దండి సార్. ఇంకా వెడల్పు చేసి నీళ్లు తీసుకునే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోదాం అన్నప్పుడు ఈ నీటిని తీసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఒక పక్క ఇప్పుడు చెప్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయగలిగితే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్కు మనం నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అటు ఆ ప్రాంతం వాళ్ళు కూడా కడప జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఆ ప్రాంతం వాళ్ళంతా నంద్యాల జిల్లా వాళ్ళు కావచ్చు, ప్రస్తుత నంద్యాల వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని ఉపయోగించుకుంటే మిగిలింది మనం డ్యామ్ నుంచి అంతర్నివాకు డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకే ఇవ్వచ్చులే అనే ఆలోచనతో ఆ మహానుభావుడు ఆ కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా మీరు వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు వేయించి దాని పనులు నిలబెట్టిన విషయం వాస్తవం కాదా? దాంట్లో మోటార్లు రెడీగా ఉన్నాయి, లిఫ్ట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరెందుకు దాన్ని ఇప్పటి వరకు చేయకుండా పక్కన తెలంగాణ వాళ్ళు తీసుకుపోతున్నా మన రాష్ట్రానికి మీరు ఎందుకు చేయలేకపోతున్నారో మీరు గుండె మీద చేసుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికో అవాస్తవాలను ప్రజల్లో చెప్పి అవాస్తవాల్ని నిజమని నమ్మించడానికే చేసే ప్రయత్నం నమ్మడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరిచ్చిన ప్రతి హామీ కూడా ఏవైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నీటి బుడగలే అనే విషయాన్ని ప్రజలు గమనించారు. ఈ వాస్తవం మీరు 29 ఎలక్షన్లో మీకు ఆ తీర్పు ఎలా ఉంటుందో మీకే అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకొకసారి మీరు ఏదైనా వాస్తవాలు మాట్లాడే పరిస్థితి ఉంటే వాస్తవాలు చెప్పండి, కానీ అవాస్తవాల్ని మీరేదో మాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మేమేం చెప్పినా చెల్లుతుందనే దీంతో మాట్లాడడం మానుకోండి. ఇప్పటికైనా మీరు ఉరవకొండలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఆర్థిక మంత్రిగా మీరేం చేస్తారు, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పండి. ఆ విధంగా మీరు ముందుకు పోండి. కానీ ప్రశ్న అడిగిన ప్రతి వారిని ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేయడం, కేసులు పెట్టడం, లోపల వేయడం, ఆ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే హిట్లర్ పరిపాలన కంటే ఇదేమి భయపడడానికి గత కాలం కాదు. ఎన్నిసార్లు లోపలికి పోయినా బయటకు వచ్చినా ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తి ప్రజల్లో ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితే లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ప్రతి విషయాన్ని కూడా మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడండి. మీరేదో బెదిరింపులకు బెదిరే పరిస్థితి ఏ ఒక్కరు లేరన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. లా అండ్ ఆర్డరు ఆడవాళ్లకు మానభంగాలు జరిగినా పట్టించుకునే పరిస్థితిలో లేరు, ఎలాంటి హత్యలు జరిగినా పట్టించుకునే పరిస్థితిలో లేరు, పిల్లలు కిడ్నాప్ అయినా పట్టించుకునే పరిస్థితి లేరు. 32,000 మంది మహిళలు ఎక్కడ పోయినారో తెలీదు అని అవాస్తవాలను ప్రచారం చేసిన మీరు అది వాస్తవం అయితే కనీసం 300 మంది మహిళలన్నా మీరు ట్రేస్ అవుట్ చేశారా? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అయ్యా ఆర్థిక మంత్రి గారు, మీరు
ఆ స్కూల్లో చదివినారు కాబట్టి తెలుగుదేశం స్కూల్లో అవాస్తవాల్ని వాస్తవంగా ప్రచారం చేసుకోవడానికి ఎన్ని అస్త్రాలు వాడాలో ఆ వాడడానికి మీకు ఆ విద్య తెలుసు. కానీ అది కాకుండా వాస్తవాల్ని మాట్లాడే తెలుసుకో. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తి. మీరెవరో సూర్యుని వెలుగును అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది అడ్డుకునే పరిస్థితి లేదు. మీరు ఆ ప్రయత్నాన్ని మానుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి ఎలా తీసుకోవాలనే దాన్ని మీరు ప్రయత్నం చేయండి. కేవలం అమరావతి అనే దానికి ఇప్పుడు 360,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో అప్పు చేశారే. మరి రాష్ట్రాన్నంతా తాకట్టు పెట్టి కేవలం కొన్ని ప్రాంతాలు మీరు డెవలప్ చేయడం ఎంత మట్టుకు సబబు? ఈరోజు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పెద్ద పెద్ద సిటీలు రాజధాని ఉండేవి చాలా కావచ్చు. కానీ ఒకే ప్రాంత ప్రజానీకానికి మీరు ఉపయోగం చేసేలా చేయకుండా వాళ్ళు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో మేము చేసి చూపిస్తామనేది కాదు. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లంటే లేవన్నారు. పేద ప్రజానికానికి మధ్యతరగతి కుటుంబీకులకు ఉపయోగపడే ఆ పథకానికేమో బ్రేక్ వేశారు. ఏదో గాజుల మిర్రర్ బిల్డింగ్కో దేనికో 2,500 కోట్లు పెడతామని చెప్తున్నారే. ఇది ఎంత మట్టుకు సబబు ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టపడి రాష్ట్రానికి రావాల్సిన రాబడిని పోర్టుల ద్వారా మనం తీసుకుంటే ప్రజానీకానికి మంచి చేయొచ్చనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో పోర్టులు రెడీ అయిన వాటిని కూడా మీరు ప్రైవేటిజం చేస్తామంటున్నారే. ఇది ఎంత మట్టుకు సబబు? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాల్సే తప్ప ఏదో కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెట్టడం మంచిది కాదు. భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదనే విషయాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీరు మొద్దు నిద్రలో ఉంటే తెలుసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేయండి. తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అలాగే హాస్పిటల్స్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. స్కూల్ కాలేజ్ విద్యార్థులు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ లాగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇవన్నిటినీ కూడా సర్ది భావి తరాల వారికి ఒక మంచి బాట వేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని శక్తిని టార్గెట్ చేసి మీరేదో చేయాలనుకోవడం మీ భ్రమ. ఇప్పటికైనా ఆలోచన మానుకొని ప్రజలకు ఏం చేస్తామనే దాన్ని ఆలోచన చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇబ్బందుల్లో మనం అందరూ ఎవరి చేతనైనంత వాళ్ళు చేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.